కృష్ణ శ్రీనివాస్తో మాట్లాడుతూ ఉంటే అరెస్ట్ చేసింది కృష్ణని కాదు మురారి అన్న విషయం అయితే తెలుసుకుంటుంది ముకుంద. అయితే తలడిల్లిపోతుంది. నా మురారిని అరెస్ట్ చేయించావా? అసలు ఏమనుకుంటున్నావు? లాకప్ డెత్ చేయించడం ఏంటి నాన్న? అసలు ప్రాణాలు తీయాలని చూస్తున్నావా అనైతే అంటూ, నువ్వు కానీ ఇప్పుడు మురారి ఎక్కడున్నాడో చెప్పలేదంటే నేనే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అన్నట్టు బెదిరిస్తుంది. ఇక మురారి దగ్గరికి పరుగున వెళ్ళిపోతుంది. లాకప్లో ఉన్న మురారి దగ్గరికి వెళ్ళి ఆ దెబ్బలను చూసి తల్లడిల్లిపోయి మురారి చెంప నిమురుతూ, సారీ మురారి, ఇదంతా ఇలా జరుగుతుంది అనుకోలేదు. నేను కృష్ణని అరెస్ట్ చేయించమని చెప్పంటే నాన్న నిన్ను అరెస్ట్ చేయించమని చెప్పాడు. నాకు నిజంగానే తెలియదు మురారి అని అయితే చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. మురారికేమో ఏమీ అర్థం కాదు. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, ఎవరి అమ్మాయి అసలు అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. ఇక దెబ్బలన్నీ తాకుతూ, మురారి నొప్పిగా ఉందా, నువ్వు అలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను మురారి అనేది చెప్తూ ఏడ్చేస్తూ ఉంటుంది. మురారి ఏమో ఆశ్చర్యంగా ఆ ముకుందని చూస్తూ ఉంటాడు. మొత్తానికైతే మురారిని హోమ్ మినిస్టర్తో మాట్లాడి అక్కడి నుంచి అయితే విడిపించి ఇంటికైతే తీసుకుని వస్తుంది. ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే, మురారి కృష్ణ అందరూ సంతోషంగా ఉంటారు. ఇంకా మురారి వచ్చేస్తే కృష్ణ హ్యాపీ అయిపోతుంది కదా. భవానీతో పాటు ముకుంద ఇంట్లోకి అడుగు పెడుతుందనమాట. అంతకుముందు ఏంటి, భవానీ మినిస్టర్కి ఫోన్ చేసినా కూడా చేతులు ఎత్తేస్తాడు, నా వల్ల ఏం లేదమ్మా, మహిళా సంఘాలు వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని. ఇప్పుడు డైరెక్ట్గా భవానీతోనే ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ ముకుంద. మరి ముకుంద ఇంట్లోకి అడుగు పెడుతూ, ఒకప్పుడు ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాను, ఈసారి పెట్టే అడుగు ఇంకా బయటకు రాకుండా శాశ్వతంగా ఈ ఇంట్లో కోడలుగా మురారికి ఉండిపోవాలని అనుకుంటూ ఉంటుంది. ఆ ఇంటిని, ఆ ఇంట్లో ఉన్న మనుషుల్ని చూస్తూ కొత్త రూపంలో ఉన్న ముకుంద.